నిన్న కే బేతపూడి నర్సాపురం ప్రక్కని భీమవరం ప్రక్కని ఒక మీటింగ్ కని వెళ్ళాం. పర్మిషన్ ఇవ్వలేదు, నేను మీటింగ్లో మాట్లాడలేదు. ఏంటి ఆ జనం అందరూ అన్ని కులాలు అన్ని పార్టీల నుంచి వచ్చేసారు. కానీ అక్కడ తెలుసుకున్నది ఏంటంటే తోటా శివ అనే యువకుడిని ఆయనతో పాటు అనేకుల్ని ధర్నాలు చేసినందుకు జైల్లో పెట్టి నర్సాపురం జైల్లో పెట్టారు. నేను త్వరలో విజిట్ చేయబోతున్నాను, అతి త్వరలో, అంటే ఈ నెలలోనే, అతి త్వరలో అంటే ఇమ్మీడియట్గా 54 రోజులు ఆయన జైల్లో ఉంచారంటే అది ఎంత ఘోరం. అంటే రాష్ట్రంలో ధర్నాలు చేయకూడదా? రాష్ట్రంలో వ్యతిరేకత మరి ఎక్స్ప్రెస్ చేయకూడదా? స్వాతంత్రం లేదా? ప్రజాస్వామ్యం లేదా ఈ రాష్ట్రంలో? ఇమ్మీడియట్గా తోటా శివని విడిపించాలి. ఇంకెవరైనా దానికి సంబంధించిన ఎవరు జైల్లో ఉన్నా విడిపించాలి. అలాంటి దారుణమైన అవినీతికరమైన అరెస్టులు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారి కుటుంబంకి, వారి గ్రామస్తులకి, ఆ చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాలకి నేను ప్రార్థన చేసి దేవుని దీవెన చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజాశాంతి పార్టీ తరపుని వారికి న్యాయం చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఏ విధమైన న్యాయం, ఎలా చేయాలి, డీటెయిల్స్ నేను ఇంకా స్టడీ చేస్తున్నాను. వారందరితో కలిసి మాట్లాడుతున్నాను. బీద ప్రజలతో నేను ఉన్నాను, మీతో ఉన్నాను, నిరుద్యోగులతో ఉన్నాను, రైతులతో ఉన్నాను. బుగ్గలు ఏరుకొని బోయింగ్ స్థానానికి ఎదిగాను. నాకు తెలుసు కష్టాలేంటో, ఇబ్బందులు ఏంటో, తిండి లేకపోవడం ఏంటో. వీళ్ళకి తెలుసా? ఈ రాజకీయ నాయకులకి 100,000 కోట్లు దోచుకుంటున్న వాళ్ళకి తెలుసా? ఇంకా వారికి ఒక్కరైనా ఓటేయొచ్చా? ఏ పార్టీలో ఉన్నారైనా బయటకు రండి. ఈరోజు 15వ తారీఖు మార్చి, 25 లాస్ట్ డే నామినేషన్స్కి. 18నే మీరు నామినేషన్స్ వేయాలి. మంచి ఎమ్మెల్యే యాస్పిరెంట్స్, ఎంపీ యాస్పిరెంట్స్ని ఇప్పుడే ఫైనల్ చేస్తున్నాం. 100కి 50-60 ఓట్లు మనకు ఉన్నాయి, 10-15 ఓట్లు ఆ ఇతమ 2 పార్టీలకు ఉన్నాయి. అన్ని పార్టీలు భూస్థాపం అవబోతుంది ఢిల్లీలాగా. ఐలాపురం హోటల్కి వచ్చి అండి 301 రూమ్లో మా కోర్ కమిటీని, కమిషనర్ గారిని, డాక్టర్ గారిని, ఇంపార్టెంట్ ప్రొఫెసర్స్ని, మా కోర్ కమిటీ 22 మందిని ఎవరినైనా మీరు కలిసి వారితో ఇంటర్వ్యూ తీసుకొని, మీ రెజ్యూమే తీసుకొని కలిసిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. మీరు ఏదో అందరిలా 28 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టే అవసరం లే. 28 లక్షలు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళే ఎమ్మెల్యే. కేజ్రీవాల్ 5-10 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోయారు ఢిల్లీలో. తెలుగు ప్రజలు, తెలివైన ప్రజలు ఈ అవినీతి పార్టీలకు బుద్ధి చెప్తారు. అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు మనమే తేవాలి. మీరు నేను 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో. Hello people, నేను మీ గాయత్రి గుప్తా. Please subscribe to Tambola TV. Very interesting. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me Madhvilata. Please subscribe to Tambola TV.